ఎలక్షన్స్ ఏ పద్ధతిలో జరుగుతారో అలాగే నమూనా ఎలక్షన్స్ ఈరోజు మనం మన పాఠశాలలో జరపడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలకు విద్యార్థులకు ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది, ఎవరెవరి విధులు ఏంటి, ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఈ విషయాల మీద అవగాహన. ఓటు అనేది మనకి వజ్రాయుధం కదా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఈ విషయాల మీద అవగాహన కోసమని మనం ఈరోజు ముద్దువారిపల్లి హై స్కూల్లో మాక్ ఎలక్షన్స్ క్లాస్ లీడర్ని ఏ విధంగా ఎన్నుకుంటారో ఒక నమూనా ఎలక్షన్స్ ఈరోజు కండక్ట్ చేస్తుంది. పాఠశాల గుత్తివారిపల్లిలో చదువుతున్నాను. నన్ను కానీ ఓట్లేసి గెలిపిస్తే నేను ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి ఉచితంగా చీపుర్లు ఇప్పిస్తాను, నీటి సరఫరా కలిగిస్తాను, పెన్స్ అందుబాటులో లేని వారికి పెన్స్ బుక్స్ అందిస్తాను. నేను స్కూల్ లీడర్గా పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపిస్తే నేను పిల్లలకి ఏమన్నా ప్రాబ్లం వస్తే హెచ్ఎం సార్ చెప్పి వాళ్ళకి సహాయం చేస్తాను. వాళ్ళ బుక్కులు కూడా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా ఇచ్చొస్తాను. ప్రజాస్వామ్య బాటను బట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను, గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను, గట్టిగా పోనీయకు నీ ఓటును, పద వాళ్ళంతా ఓటింగ్ బాగా సజావుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. సెక్యూరిటీ మీరంతా ఒకరొకరిని జాగ్రత్తగా పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోని గెలిపించే ప్రజాస్వామ్య బాటను, గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో
పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి నిజమైన నాయకుల్ని ఏజెంట్ అమ్మాయి పద పోలింగు బూతుకు తరగతి గది లీడర్క ఎన్నుకున్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు. నేను హేమకుమార్ అనే నేను రాగద్వేషాలకు అతీతంగా బంధుప్రీతికి అతీతంగా నా నిర్వర్తనలో పాఠశాల పురోగతికి సహకరిస్తానని విద్యార్థుల్లో ప్రతి సౌకర్యాన్ని కలిగించడంలో నా పాత్ర పోషిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ